హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను ఇంకోటి 1 2 3 4 బ్లౌజులు ఒకసారి ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎంతసేపు అవుతుందో చూడండి మీరు కూడా. సో ఈ 4 బ్లౌజులు ఉంటాయి కదా, ఒకసారికి కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇవి మొత్తం సమానంగా పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఇవన్నీ సమానంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ చివరికి ఉంటుంది కదా, ఇక్కడేమో నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి కదా అవి వచ్చేసి కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ చూసుకుందాం. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఓపెన్ చేసుకొని ఇది వచ్చేసి ఇలా తిరిగేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఫస్ట్ బ్లౌజ్ తిరిగేసుకొని ఈ కింద వైపున ఈ మడతల వైపున ఇప్పకండి. బ్లౌజ్ ఎప్పుడు ఇలాగే ఉంచుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 1/2 ఇంచ్ ఉంచుకొని కరెక్ట్గా ఈ 1/2 ఇంచ్ అనేది చివరి వరకు ఉంచుకోవాలి. సో తర్వాత ఇక్కడ మెడ వచ్చేసరికి ఈ పైన ఒక 1/2 ఇంచ్ ఉంచుకోండి. సో చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజు బ్యాక్ వైపు ఈ చంక భాగం వరకు కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. దీని మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది అంతే. దీని పొడుగు ఎంత ఉందో బ్లౌజ్ పొడుగు చూసుకుందాం. సో నేనైతే బ్లౌజ్ అయితే ఓపెన్ చేయకుండా మీకు చెప్తున్నాను. సో దీని మీద ఇదిగోండి ఖర్చుతో సహా ఇక్కడికి వచ్చింది. సో మేడ వచ్చేసరికి బ్యాక్ ఇవ్వండి ఇంత ఉన్నది. దీని మీద ఎక్స్టెంట్ పెట్టుకున్నాం. సో తీసేసాను. ఇప్పుడు వచ్చేసరికి దీనికి ఇలా కేక్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ 2 పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా 3 పెట్టుకోండి. చాలా ఈజీగా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 4 బ్లౌజులు ఒకసారి కటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి 5.5 ఇలా 5.5 పెట్టుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ ఇలా పెట్టుకోండి. 1 ఇంచ్ ఇలా పెట్టుకోవాలి. సో ఇలా 1 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 2 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 పెట్టుకోండి. 2.5 పెట్టుకోవాలి. కానీ ఇది అవసరం లేదు అంత పెద్దగా, కొంచెం పెద్ద అవడమాట. సో ఇందులో ఇలా తీసుకున్నాము. ఇది మెడ చూసుకొని మేడం తీసుకుని పెట్టేసుకుని మీకు ఇంకా ఎంత డౌట్ అవుతుంది అన్నమాట. సో 2.5 పెట్టుకున్నాను. వచ్చేసరికి రౌండ్ వచ్చేసరికి ఇలా పెట్టుకోండి. సో ఇది 2.5 ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి రౌండ్ అయితే ఇలా పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి కటింగ్ చేసుకోండి. పక్కన తాతయ్య ఉన్నారు, ఆ తాతయ్య మాట్లాడుకుంటారు. ఇది కొంచెం రోడ్ పాయింట్ కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఒకసారి చూసారా, మొత్తం 4 జాకెట్లు ఒకసారి కటింగ్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ వచ్చేసరికి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇవి ఈ లెవెల్ కూడా మొత్తం ఇలా కరెక్ట్గా పెట్టుకొని అంచులన్నీ ఒకలాగే ఉండాలి. జాగి తిప్పవసరం లేదు. దీన్ని ఇలా పెట్టుకోండి అన్నమాట. నేను చాలా బాగా ఈజీగా చెప్తున్నాను, మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను.
హ్యాండ్స్కి ఇక్కడ ఇంత ఎక్స్ట్రా ఉంచుకోండి చివరి వరకు. ఈ తర్వాత ఇక్కడ ఈ పైన కూడా ఇలా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఎంత ఉందో అంత పెట్టుకొని దాని మీద ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సేమ్ అది ఎలా పెట్టుకున్నాం ఈ హ్యాండ్స్ కూడా అంతే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా పెట్టేసుకుంటాం. ఇక్కడ నుంచి చూడండి ఎంత ఈజీగా కటింగ్ చేసేసుకుంటుంది. ఇలా ఫ్రంట్లో లోతు పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కదా, ఇప్పుడు ఇందులోనే ఒక కలర్ చేద్దాం. బ్యాక్ పార్ట్ కూడా అంటే ఇందులో ఇది మెరూన్ కలర్ పెట్టింది, అందువల్ల తీసాను. ఇలాగా పెట్టుకోవాలి. క్రాస్ జాకెట్ కదా, క్రాస్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. సో కొంచెం ఇక్కడ ఒకటి అంచనా పెట్టుకోండి. ఈ చంక భాగం మొత్తం ఇలా తీసుకోవాలి. ఇక్కడ కూడా అంచనాకి ఇలా పెట్టుకోవాలి. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి హుక్స్ పట్టి ఇక్కడ ఉంటుంది కదా, హుక్స్ పట్టి ఏమో ఫ్రంట్ వైపు ఇలా కొలుసుకోవాలి. చూడండి కరెక్ట్ ఇక్కడికి వచ్చింది కదా. సో ఇక్కడికి వచ్చింది, దీని పైకి ఇలా పెట్టుకోవాలన్నమాట మనం. ఆ తర్వాత ఇక్కడ నుంచి 4 హుక్స్కి వచ్చే వరకు ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వైపు తీసేయాలి. ఈ ఫ్రంట్ వచ్చేసరికి ఈ ఫ్రంట్ పార్ట్లోని ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి. చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ ఇలా ఇందులో ఇలా కలిపేసుకోవాలి. సో ఒక్కసారికి చూడండి 4 బ్లౌజులు ఒక్కసారి కటింగ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి 1/2 ఇంచి పెట్టుకోవాలి డౌను. ఇలా 1/2 ఇంచి డౌన్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కటింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు కనిపించాలి కదా, ఇలా పెడుతున్నాను. చూసారు కదా, ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఇలాగా కటింగ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి క్రాస్ బెల్ట్ చూడండి కొంచెం తగ్గించుకొని మనకి క్రాస్ బెల్ట్ వచ్చేసరికి ఎంత ఉందో అంతా చూసుకోవాలి. సో ఇదిగోండి క్రాస్ బెల్ట్ 3 నుంచి అంటే ఇక్కడ ఒక 4 ఉంచుకోండి. పొడుగు దీని మీద ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 3, ఇక్కడ 4, ఈ మధ్యలో 3 పెట్టుకొని ఇలా క్రాస్ పెట్టేసుకోండి, సరిపోతుంది. అదే ఫ్రెండ్స్, ఇంక ఇందులోనే ఒకటి కాళ్ళు పట్టిన అవన్నీ ఈ మొక్కల్లోనే ఉంచుకోవాలి, కటింగ్ చేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ 4 పీసెస్ 5 7
నిమిషంలో 4 బ్లౌజ్ కటింగ్ అయిపోయాయి.